టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే శ్రీలీలనే చెప్పుకోవాలి తప్పకుండా. ఎందుకు శ్రీలీల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే శ్రీలీల శ్రీకాంత్ కొడుకు రోషన్ తోటి పెళ్లి సందర్ అనే మూవీ తోటి టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. దాంతో నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ తోటి శ్రీలీల ధమాకా మూవీలో యాక్ట్ చేసింది. ధమాకా మూవీ 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక అక్కడి నుంచి శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. శ్రీలీల ఏమంటే డైరెక్టర్లు అందరూ, నిర్మాతలు, డైరెక్టర్స్ అందరూ క్యూ కడుతున్నారు. ఎలా అంటే శ్రీలీల ఉంటే సినిమా హిట్, శ్రీలీల ఉంటే ఆ సినిమా ఇంకా శ్రీలీల అంటే సినిమా, సినిమా అంటే శ్రీలీల. ఎందుకంటే ఇక గోల్డెన్ లెక్కగా ఇక పేరు పొందింది శ్రీలీల. అయితే ఇప్పుడు ఏంటంటే లిప్ లాక్ అనేది అసలు ఎవరితో చేస్తావు ఏంటి అనేసి అడుగుతుంటే ఆ లిప్ లాక్ అనేది అసలు తెలుగులో ఇప్పుడు ఇంతమంది హీరోలు సరసన అందరూ ఏమంటే నటిస్తున్నారు కదా, మీరు ఒకవేళ లిప్ లాక్ ఎవరికి ఇస్తారు, ఏ హీరో అంటే మీకు ఇష్టం అని అడిగితే శ్రీలీల ఒక ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది. ఏంటంటే లిప్ లాక్ అనేది నేను ఎవరికైతే ఏ హీరోకైతే నేను లిప్ లాక్ చేయను, ఏ హీరోతోటి నేను కాబోయే నా భర్తతోటి నేను లిప్ లాక్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంది. ఇంతకీ ఏంటంటే ఇప్పుడు అసలు ఈ మధ్యకాలంలో శ్రీలీల ఇప్పుడు పవన్ కళ్యాణ్తో అయితే ఉస్తాద్ భగత్ సింగ్లో నటిస్తుంది. ఇక సినీ ఫీల్డ్కి అయితే దూరం అయింది. ఎందుకు దూరం అయిందంటే ఈ మధ్య కాలంలో ఏదైతే ఉందో స్కంద, గుంటూరు కారము, ఆదికేశవ ఇలా వరుస పరాజయాలు మూవీస్ అయితే ఉన్నాయి, వాళ్ళ వరుస పరాజయాలు బారిన పడింది. సో ఈ సినిమాలు ఇప్పుడు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో కూడా ఒక మూవీలో ఆల్రెడీ నటించాల్సి ఉంటే ఆ మూవీ నుంచి తప్పుకుంది. ఈ వరుస పరాజయాలతోటి ఉక్కిరి బిక్కిరి అవుతా సినిమాలకి ఇప్పుడు రిలాక్స్ చెప్పేసి చిన్న షాప్ ఓపెనింగ్స్ ఇలాంటి వాటికి అటెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఉందో శ్రీలీల తన ప్రియుడితో కలిసి ఇక చక్కర్లు కొడుతుంది. తనతో పాటు డాక్టర్గా చదువుకున్న ఒక తన ఏదైతే ఉందో ఇక అతనితోటి శ్రీలీల లవ్లో ఉందని చెప్పేసి అయితే గుసగుసలు వినపడుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ అంటే మొన్న రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మళ్ళీ షూటింగ్ మొదలవబోతుంది. మళ్ళీ షూటింగ్కి శ్రీలీల తప్పకుండా ఆ సినిమాకి ఏదైతే ఉందో దాంట్లో ఇక షూటింగ్లో పాల్పంచుకోవాల్సిందే. లిప్ లాక్ అనేది నేనైతే ఏ హీరోకి ఎవరికి లిప్ లాక్ ఇవ్వను, ఓన్లీ నా కాబోయే భర్తను నేను లిప్ లాక్ చేస్తానని చెప్పేసి అంటుంది.